ఆ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దేందుకు 57 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్టేషన్ బయట లోపల కొత్త టెక్నాలజీతో పాటు విమానాశ్రయం తరహాలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది మేలోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 57 కోట్ల నిధులు కేటాయించారు. రైల్వే స్టేషన్ బయట లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలోగా పనులన్నీ పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే ఇందూరు రైల్వే జంక్షన్కు మహర్దశ రానుంది. దాంట్లో 2 గూడ్స్ ట్రైన్ గురించని 3 ప్యాసింజర్ గురించని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆధునీకరిస్తూ 2 ఎక్స్కిలోమీటర్లతో పాటుగా 5 లైన్లు ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. 2 లైన్లు ఉండేటివి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండే, జనాలు పోవడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉండే. వర్షాకాలంలో అయితే అసలు రైల్వే స్టేషన్కి వెళ్దామంటే కూడా జనాలు వచ్చే రకంగా లేకపోయేది. మోడర్న్ రైల్వే స్టేషన్ మాదిరిగా తయారు చేయడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే ఇరువైపులా పార్కింగ్ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. స్టేషన్ ఆవరణలో వర్షపు నీటిని తరలించే పైప్ లైన్, గార్డెనింగ్ పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్ లోపల 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులు అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, వాటిపై కవర్ షెడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం 3 లైన్లు ఉండగా అదనంగా 2 లైన్లు, 2 ప్లాట్ఫామ్లు పెరగనున్నాయి. 3 ప్లాట్ఫామ్లు ఇక్కడ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్లను డెవలప్మెంట్ కొరకు ఇంకో 2 ప్లాట్ఫామ్ పెంచారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వాటిపైన షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, వర్షాకాలంలో కూడా నీళ్ళ ఇబ్బంది ఇక్కడ ఏర్పడకుండా వాటి పైప్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు వాటర్ పోయే విధంగా పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చెందుతూ ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల కోసం పార్కును అందుబాటులోకి తీసుకురానున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏసీ హాళ్లను నిర్మించనున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వర్క్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. అలాగే 3 లిఫ్టులు, 5 ఎక్స్లేటర్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే భారీ పార్కింగ్ను ఏర్పాటు చేయడము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సౌకర్యంగా ఉండడము, డబుల్ లైనింగ్ వర్క్ చేయడము. ఆధునికీకరణ అంటే నాకు అనిపిస్తుంది ఇది తయారైన తర్వాత ఒక ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది. గత 30-40 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పటికి కూడా అలానే ఉంది. ఇప్పుడు ఆధునికరణ వర్కులతో పాటు కనెక్టివిటీ పెరుగుతుంది. మనకు అంటే ఫెసిలిటీ పెరగడంలో ప్రయాణికులకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఆధునికీకరణ పనులతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారతాయని హైదరాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలోగా నిర్మాణాలు పూర్తి చేసి సకల హంగులతో స్టేషన్ను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. प्लेटफॉर्म एक्सटेंशन का काम हो चुका है. प्लेटफॉर्म 2 और 3 में जो है उसका लेंथ कम थी, तो लंबी गाड़ियाँ नहीं ले पा रही, तो उसका हम लोगों ने 50 मीटर एक्सटेंशन है वो करा लिया है. पार्किंग आपका रेडी हो गया है, 50% काम, तो 50% काम हो गया है. और बाकी भी जो है जो FOB का काम है और ये कॉन्कोर्स एरिया है, स्टेशन बिल्डिंग है, ये काम बाकी है. ये भी हो जाएगा जो अगले. अभी वो टेम्पररी चला रहे हैं और डिमांड जैसे रहेगी तो उसको हम लोग फिर उसको एक्सटेंड भी करेंगे. ఉత్తర తెలంగాణ జిల్లాలకు మోడల్ స్టేషన్గా నిజామాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో పనులు పూర్తి చేసి కనెక్టివిటీని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.